వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్కి, వాళ్ళందరికీ కూడా ఎందుకు ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల మీద అంత కక్ష అని చెప్పి ఒక భక్తుడిగా నేను అడగదలుచుకున్నా. ఇప్పటి నుంచి కాదు, 2014 నుంచి కూడా దేవాలయాల్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చి ఎంత దగుల్బాజీ ప్రచారాలు చేయాలో అన్నీ చేశారు. దిక్కుమాలిన ప్రచారాలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొన్న సోషల్ మీడియా హ్యాండిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ దాంట్లో శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కళేబరం. నెల్లూరు జిల్లా కావలికి చెందిన శరత్ చంద్ర తన మిత్రులతో కలిసి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని అనంతరం లడ్డూ ప్రసాదాలు కొనుగోలు. మిత్రులతో కలిసి ఒక లడ్డూ తినబోతుండగా అందులో బొద్దింక కళేబరం ప్రత్యక్షం. పవిత్రమైన లడ్డూ ప్రసాదాల తయారీలో ఇంత నిర్లక్ష్యమా? నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. సిబిఎన్ ఫెయిల్డ్ సీఎం, ఏపీ ఈజ్ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇది ముంచే ప్రభుత్వం, మోసగాడు బాబు, శాడిస్ట్ చంద్రబాబు. ఏమనాలి వీళ్ళని? రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఏ చెప్పుతో కొట్టాలి వీళ్ళని? ఎందుకంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తా. దీని మీద ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు అధికారులు కూడా మెన్షన్ చేశారు, వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని. నేను వాళ్ళని కూడా తప్పుపడుతున్నా. ఈ అధికారులు మీకు దయచేసి మీ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ అన్న దాంతో ప్రజలకు ఒక నిజం చెప్పడం మాత్రమే కాదు, మీరు చర్యలు కూడా తీసుకోవాలి ఇటువంటి పనులు చేసిన వాళ్ళ మీద. ఆ చర్యలు తీసుకోకే ఇక్కడ దాకా దిగజారిపోయింది పరిస్థితి రాష్ట్రంలో. ఇక్కడ దాకా దిగజారిపోయింది. ఫ్యాక్ట్ చెక్లో ఏం చెప్పారు అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చాలా క్లియర్గా అక్కడ ప్రతిరోజు కూడా స్వచ్ఛతతోటి, శుభ్రతతోటి ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఎవరు చేయరు. అక్కడ చేసేటువంటి వాళ్ళ సిబ్బంది తల మీద క్యాప్, చేతికి తొడుగులు ధరించి పనిచేస్తారు. లడ్డు తయారీ మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ చేయడం జరుగుతుంది. సిబ్బంది పర్యవేక్షణలో జరుగుతుంది. లడ్డూల్లో ఇటువంటి వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు ఆరోపణ చేసిన సదరు భక్తుని విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రసాదం కౌంటర్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించడం జరిగింది. సదరు భక్తుడు 6వ కౌంటర్ దగ్గర కాసేపు ఎవరి కోసమో ఎదురు చూస్తూ నిల్చున్నాడు. అంతకుముందే 15 నిమిషాల క్రితం లడ్డూలు కొనుక్కు వెళ్ళిన 2 వ్యక్తులు వచ్చి ఈ భక్తుడికి ఒక కవర్నిచ్చారు. అంటే వారు కావాలనే ఒక కీటకాన్ని తెచ్చి ఆ లడ్డూ కంటించి వాగ్వాదానికి దిగారు. అదీ కాకుండా ఇదంతా జరుగుతున్నప్పట్లో వారందరూ ఈ తతంగానంతా సెల్ ఫోన్లో వీడియో తీసి ఒక టీవీ వాళ్ళకి అందించారు. ఆ టీవీ వారు వెంటనే ఎక్స్ ఖాతాలో దీన్ని జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 3:58 పోస్ట్ చేయడం జరిగింది. విషయం ఏంటంటే, దర్శనానికి వచ్చే భక్తుల వద్ద మొబైల్ ఫోన్లు ఉండవు, బయటే భద్రపరుచుకుని వస్తారు. కాబట్టి దర్శనం అయ్యాక ప్రసాదం కొనాలనుకుంటే కొనుక్కుని బయటికి వెళ్ళాక మాత్రమే మొబైల్ని తీసుకువెళ్ళే ఆ వీలుంది. కానీ వీళ్ళు కావాలనే బయటికి వెళ్ళి మొబైల్ ఫోన్లు తెచ్చుకొని మళ్ళీ ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వచ్చి గొడవను వీడియో తీయడం జరిగింది. ప్లాన్ చేశారు. ఏ చెప్పుతో కొట్టాలి? నేను ఒక భక్తుడిగా మాట్లాడుతున్నానండి, నేను ఒక మీడియాలో పనిచేస్తున్న వ్యక్తిగానే మాట్లాడట్లా. ఏ చెప్పుతో కొట్టాలి ఇలాంటి సన్నాసుల్ని? వెంకటేశ్వర స్వామితో మొదలుపెట్టారు, కనకదుర్గమ్మతో మొదలుపెట్టారు, ఇష్టం వచ్చినట్టు క్షుద్ర పూజలు జరిగాయని చెప్పి 2014-19 మధ్యలో చేసినటువంటి ప్రచారం అదైపోయింది. అయిన తర్వాత స్వామివారి పింక్ డైమండ్ పోయింది అని చెప్పి విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులు, వైఎస్ఆర్సీపీ, సుబ్రహ్మణ్య స్వామి కూడా యాడ్ అయ్యాడు దీంట్లో. కాళ్ళు జాపుకుని కూర్చున్నవాడు ఆయన కూడా దీంట్లోకి యాడ్ అయ్యి సుబ్రహ్మణ్య స్వామి ఇష్టం వచ్చినట్టు కూశాడు. అయిపోయిన తర్వాత ఒకళ్ళు మాత పోటు నగలు, స్వామివారి పోటు నగలు అక్కడ కింద నేలమాళిగా ఉండేదట, పూర్వీకులు చెప్పారట. అక్కడ మొత్తం నగలన్నీ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉంటాయంటూ విజయసాయిరెడ్డి చేసినటువంటివి. జెనీవాలో వేలం వేశారట 595 కోట్ల రూపాయలకి ఆ పింక్ డైమండ్ అనేది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పింక్ డైమండ్ ఏమైంది అంటే ఏం చూపించారు? సుబ్బారెడ్డి కానీ, లేదంటే తర్వాత వచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఉండి ఏం పీకాడు ఆయన అక్కడ? పోలీసులు అందరూ ఆయన చేతిలోనే ఉన్నారుగా. పింక్ డైమండ్ ఏమైంది అని చెప్పి దాని మీద ఏమైనా పెట్టారా కేసు? అదైపోయింది. ఈ 5 ఏళ్లలో ఎన్ని ఆలయాల మీద? 280 ఆలయాలకు పైచిలుకు దాడులు జరిగాయి. స్వామివారి సేవల్లో ఎప్పుడూ జరగనటువంటి విధంగా అపవిత్రత, కొండ మీద అన్యమత ప్రచారం. తిరుమల కొండ మీద పిండ ప్రదానం చేసేటప్పుడు కండువా వేసుకుంటాం సాధారణంగా, మనం అపరకర్మలు అంటాం. తల్లిదండ్రులకి వాళ్ళకి పిండ ప్రదాన కార్యక్రమాలు చేసేటప్పుడు, తద్దినాలు మాసికలు పెట్టేటప్పుడు ఆ కార్యక్రమాలు చేస్తాం. కండువాని ఒకవైపు వేసుకుంటాం. తిరుమల గుళ్ళోకి స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు, తలంబ్రాలు ఇచ్చేటప్పుడు, కళ్యాణోత్సవాలకి ఆ కండువాని అలా వేసుకుని వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంత పాపం చేసి ఉండాలి మరి? అది డిక్లరేషన్ మీద సంతకం లేదు. సరే, అది వేరే విషయం, పక్కన పెడదాం. అక్కడికి వెళ్ళి బూతులు మాట్లాడడం, రాజకీయాలు మాట్లాడడం, మందని వేసుకొని విఐపి దర్శనాలు చేయించడం వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు. ఇక స్వామివారి ప్రసాదం గురించి సిట్ ఆల్రెడీ నివేదిక ఇచ్చింది. కల్తీ ఇన్ని పాప పనులు చేశారు. అయినా సరే ప్రజలు ఇవన్నీ తెలుసుకుని 11 సీట్లకి పరిమితం చేసి కూర్చోపెట్టినా ఇంకా వాళ్ళ దుగ్ధ తీరడం లేదు.
ఇంకా వాళ్ళ దుగ్ధ తీరడం లేదు. ఆ విద్వేషం ఇంకా పెంచాలి, చిచ్చు పెట్టాలి, మతాల మధ్య చిచ్చు పెట్టాలి. అందుకే శ్రీశైలంలో ఈ కార్యక్రమం చేపట్టింది. దాన్ని సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సిగ్గు లేకుండా పోస్ట్ చేస్తుందా? ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా? అధికారులు ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రి గౌరవ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏం చేస్తున్నారు సార్? కేసులు పెట్టకుండా వీళ్ళ మీద తీసుకెళ్ళి లోపల పడేయకుండా మళ్ళీ మిమ్మల్ని అనవసరంగా విమర్శించాల్సి వస్తుంది, మీరు పని చేయట్లేదు అని చెప్పి. మీదంత గౌరవం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు సార్ మరి చేసేది? ఎప్పుడు తీసుకుంటారు? అలాగే తిరుపతికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు గారు పింక్ డైమండ్ మీద, పోర్ట్ నగల మీద, తిరుమలలో జరిగినటువంటి అన్యాయాల అక్రమాలు వీటన్నిటి మీద ఎప్పుడు మరి చర్యలు తీసుకుంటారు? ఇంకా డెఫమేషన్ కేసు అలాగే ఉంది సార్. 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేసిన కేసులో విజయసాయిరెడ్డి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, రమణ దీక్షితులు వీళ్ళ మీద కేసు ఇంకా అలాగే ఉంది సార్. తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు 3 కోట్ల రూపాయలు 2 కోట్ల రూపాయలు సొమ్మును డిపాజిట్ చేసింది సార్ ఆ కేసు నిమిత్తం. ఎప్పుడు మరి వీళ్ళందరూ మీద చర్యలు తీసుకుంటున్నారు? ఏడాది అయిపోయింది, చాలు. ఇంకా ఈ తప్పుడు ప్రచారాలు సాంప్రదాయాల మీద, ఆలయాల మీద, దేవుళ్ళ మీద జరుగుతుంటే తట్టుకునేటువంటి ఓపిక, సహనం మాకు లేవు సార్, ఖచ్చితంగా లేవు. కమ్యూనల్ క్లాషెస్ క్రియేట్ చేయడానికి కొంతమంది సంఘ విద్రోహ శక్తులుగా మారి చేస్తున్నటువంటి దాని మీద గౌరవ పోలీసు యంత్రాంగం ఎప్పుడు మరి చర్యలు తీసుకుంటారు సార్? వి నీడ్ అన్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ దాట్. ప్రజలండి, భక్తులు మీరు మాట్లాడాలండి, భక్తులు మీరు మాట్లాడాలి వీటన్నిటినీ కూడా. ఎవర్రా వచ్చి మా ఆలయాల మీద ఇష్టం వచ్చినట్టు ఎవర్రా పేలేదు అని చెప్పి ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని అక్కడికక్కడే కేసులు పెట్టి శిక్షించాలి. దానికి ప్రజల నుంచి సహకారం లేకపోతే చేసుకుంటారులే ప్రభుత్వం అంటే ఎన్నాళ్ళని చెప్పి ఈ వార్తలు చెప్తూ మీకు ఇలా చేసుకుంటూ రావాలి? ఎప్పుడు ఇంక చర్యలు తీసుకునేది వీళ్ళ మీద? దీనికి కాదు కదా మన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. ప్రభుత్వం మీద కూడా ప్రెషర్ పెట్టాలి, వీళ్ళ మీద చర్యలు ఏం తీసుకుంటున్నారని. ఇంకొకసారి నిజంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఎవరన్నా చేస్తే మాత్రం ఈసారి చట్టాన్ని భక్తులే చేతుల్లోకి తీసుకుంటారు. గౌరవ ప్రభుత్వానికి ఇదే ఆఖరి హెచ్చరిక. నేనైతే మనసా వాచా కర్మణ ఆ భగవంతుని సాక్షిగా తప్పు మాట్లాడలేదు అనేది నా మనస్సాక్షికి తెలుసు 100%. దీన్ని తప్పు అని మీరు అనుకుంటే నేనేం చేయలేను, ప్రభుత్వాన్ని తప్పు అని అన్నాను తప్ప. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్రభుత్వానికి చేరేలా దీన్ని మీరు బాధ్యత తీసుకోండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.